సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పతంగులు మిఠాయిల పండుగ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనుషాఖ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ నగరంలో 3 రోజుల పాటు జరిగే కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి సర్వం సిద్ధమైంది. ఇక్కడ దేశ విదేశాల నుంచి కూడా కైట్ ఫ్లయర్స్ అయితే ఇక్కడ వచ్చారు, ఇప్పటికే వచ్చారు. ట్రయల్ ఫ్లయింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే 14 దేశాల నుంచి 47 మంది కైట్ ఫ్లయర్స్ అండ్ మన దేశం నుంచి 14 రాష్ట్రాల నుంచి కూడా 60 మంది కైట్ ఫ్లయర్స్ అయితే ఇప్పటికే వచ్చేసారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకైతే ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. అయితే సంక్రాంతి పండుగ అంటేనే ఈ కైట్స్ అండ్ స్వీట్స్ కాబట్టి సో దీనికి సంబంధించి హైదరాబాద్ నగరంలో ఉండే ప్రజలకు ఆనందం కలిగించేందుకు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పటికే అయితే కైట్కి సంబంధించి ఒక వైపున అరేంజ్మెంట్స్ అన్ని జరిగిపోయాయి. అలాగే స్వీట్స్ అండ్ దానికి సంబంధించి కూడా మహిళలు చేసిన హోమ్లీ ఫుడ్స్ని ఇక్కడైతే విక్రయిస్తున్నారు. సో ఇక్కడ కూడా ప్రత్యేకంగా దానికోసం ప్రత్యేకంగా స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఇప్పటికే అంటే 50కి పైగా వివిధ రకాల కైట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే వీల్ కైట్ అండ్ ఇంకా గాలితో వీల్ కైట్ అండ్ రకరకాల కైట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. వేర్ ఆర్ యూ ఫ్రమ్? I am from France. You are from France. Yes. Okay. How did you get the invitation? The competition is really nice. Pavan called us to come here to enjoy the Kites Festival and to fly these giant kites. Okay. How does it far fly? What? Sorry? How far it does fly? They can fly higher, but we decide to put them this side to be in the field for security. What is the arrangements? Arrangements. Sorry? Arrangements. Arrangement to come here? Yeah. Yeah, we have official letter of invitation to make our visa. Yeah. So it's nice. Thanks to everybody here and happy to meet you, all of us here. సో ఇక్కడ చూసారు కదా, అంటే 25 కేజీలకు పైగా కూడా ఇక్కడ కైట్స్ ఉన్నాయి. రకరకాల కైట్స్ అయితే ఇక్కడ ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ సాయంత్రం జరగబోయే ఈ కైట్ ఫెస్టివల్కి ఇప్పటి నుంచి అయితే ప్రజల రాకైతే ప్రారంభమైంది. ఇక్కడ మనం విజువల్స్లో చూసినట్టుగా ఇప్పటి నుంచే ప్రజలు అయితే ప్రొద్దుటి నుంచే అయితే స్టార్ట్ అయ్యారు. రకరకాల ఫ్లైస్ అయితే ఇప్పుడే జరుగుతున్నాయి. సో అక్కడ రకరకాల స్వీట్స్ తీసుకోవడం కానీ ఇక్కడ ఎగిరే ఫ్లైట్స్ని చూడడానికి అయితే ప్రజలు అయితే ఇప్పుడే వచ్చారు. సో సాయంత్రం కూడా ఈ సందడి మరింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి అయితే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో సర్వం సిద్ధమైంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓ టు స్టూడియో.